పలనాడులో ఇంకా చల్లారని పగలు, బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. మాచర్ల మే 20. పల్నాడు జిల్లా మాచర్లలో 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మహంకాళి పిచ్చయ్య ద్విచక్ర వాహనం దగ్ధమైంది. వారు మాట్లాడుతూ, ఇది అర్ధరాత్రి 1:30 సమయంలో జరిగింది. మేము నిద్రిస్తుండగా ఆరు బయట నిద్రిస్తున్న వారు కేకలు వేయడంతో బయటకు వచ్చి చూస్తే మంటలు చెలరేగి మా ఇంటి మీదకి పొగలు రావడం జరిగింది. వెంటనే మేము ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశాము. వారు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రశాంతంగా వార్డులోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ పని టీడీపీ నాయకులు చేశారు. ఎందుకు ఇంత కక్ష? మేము చేసిన అభివృద్ధే వారికి కోపమా? మేము ఎవరి జోలికి వెళ్ళము, కానీ మా మీద మరో 30 మంది కాపు కాసి వెంటాడుతున్నట్లు మాకు సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలుసుకొని వార్డులోని ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి దగ్ధం చేసిన వారిపై మరియు మాపై దాడి చేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎవరికీ శత్రువులము కాదు, అందరితోనూ మంచిగా ఉంటాము. దయచేసి జిల్లాలో ఇంకా అదనపు బలగాలను పంపించి వార్డులో కూడా కార్డ్ సెర్చ్ జరిపిస్తే బాగుంటుంది. మాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి పోలీసులే మాకు రక్షణ కల్పించాలి అని